వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హర్షి టైలరింగ్. ఈరోజు బ్లౌజ్కి వీనెక్ ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తాను మీకు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను 1 మీటర్ ఉన్న లైనింగ్ని తీసుకుని తడిపి ఆరవేసుకుని రెడీగా పెట్టుకున్నాను. లైనింగ్ స్ట్రైట్ లైన్ అయితే గీస్తున్నాను స్కేల్ తోటి. 4 పొరలు సమానంగా ఉండేటట్టు 10 ఇంచెస్ హ్యాండ్స్ పెట్టమన్నారు. 10 ఇంచెస్ పొడుగైతే నికరం పెట్టుకుని దానికి ఖర్చు అయితే యాడ్ చేశాను. నాకు ఆది బ్లౌజ్ అయితే 8 ఇంచెస్ ఉన్న ఆది బ్లౌజే ఇచ్చారండి వాళ్ళు, కానీ నేను 10 ఇంచెస్ పెట్టమన్నారు నన్ను. హ్యాండ్ పొడవు లూజు అయితే నికరం ఖర్చు యాడ్ చేశాను. ఖర్చు కలిపాను. షేప్ రాకపోతే కనుక మీరు కర్వ్డ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో షేప్ ఇచ్చుకోండి. సంక షేప్ చాలా నీట్గా వస్తుంది. మనం ఆనవాలు పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సంక లూజ్ అయితే సరిపోలేదు, మనకి తక్కువగా ఉంది కాబట్టి మనం జాయింట్లు చేసుకోవాలి. బ్లౌజు కుట్టేటప్పుడు జాయింట్లు చేసుకుంటాను. నాకు సంక జాయింట్లు కూడా నేను ఆల్రెడీ ముక్కలు తీసేసుకుంటున్నాను. అలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా సంక జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనకి చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదండి హ్యాండ్కి మనము. దీనికి బ్యాక్ పార్ట్కి వచ్చేసి డబల్ లేయర్ మాత్రమే వేసుకోవాలి. అది కూడా నెక్ సైడు కలుసున్న సైడ్ వేసుకోవాలి. నెక్ సంక వచ్చేసి 2 ఓపెన్ సైడ్ వేసుకోవాలి. ఆది బ్లౌజ్ డబుల్ ఫోల్డింగ్ చేసి నడుము లూజ్ అయితే నేను పెడుతున్నాను. కింద లూజు నికరం కూడా పెట్టాను నేను. నెక్స్ట్ మెడ వెడల్పు ఎంత ఉందో చూసుకున్నాను. 4 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. 4 ఇంచెస్ యాడ్ చేశాను. దానికి ఖర్చు కూడా యాడ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచు. నెక్స్ట్ సంక డౌను నికరం ఖర్చు. ఆ ఆది జాకెట్ ఎలా ఉందో సేమ్ మెజర్మెంట్స్ ప్రకారం సేమ్ చూపిస్తున్నాను మీకు. ఎటువంటి బ్లౌజ్ అయినా ఈ మెజర్మెంట్స్ ఉపయోగిస్తే చాలా నీట్గా వస్తుంది. నడుము పొడుగు అయితే 14.5 అయితే వచ్చింది మనకి. కింద మనము నడుము ముక్క అతకడానికి ఖర్చు వదిలేయాలి. నెక్స్ట్ షోల్డర్కి కూడా ఖర్చు వదులుకోవాలి. 14.5 నికరం పెట్టి ఖర్చులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే మెడ వెడల్పు 5.3 అంగుళాలు అయితే యాడ్ చేశాను. దానికి ఖర్చు కూడా యాడ్ చేసుకున్నాను. షోల్డర్ ఆది బ్లౌజ్ ఎంత ఇచ్చారో ఆది బ్లౌజ్ ప్రకారం మనం షోల్డర్ పెట్టుకోవాలి. వాళ్ళు ఒకవేళ పెద్ద షోల్డర్ అయిందంటే తగ్గించుకోవాలి, చిన్నదైందంటే కొంచెం పెంచుకోవాలి తప్ప మన షోల్డర్ అయితే తగ్గించకూడదండి. నెక్స్ట్ ఈ ఖర్చు కలుపుకుంటున్నాను. ఖర్చు కలుపుకున్న తర్వాత ఇక్కడ బాడీ లూజ్ నికరం పెట్టుకున్నాం, దీన్ని కూడా కలుపుకున్న తర్వాత సంక రౌండ్గా షేప్ ఇచ్చుకోవాలి. ఒకవేళ సంక రౌండ్ మీకు షేప్ ఇవ్వటం రాకపోతే కనుక కర్వ్డ్ స్కేల్తో పెట్టుకుని రౌండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి వీ షేప్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. అది పక్కన గీసాను చూసారా, అక్కడ అలాగా సేమ్ వీ షేప్ అయితే నేను కట్ చేయమని చెప్పారు. సేమ్ అలా వీ షేప్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ కూడా చూడండి. విజువల్ పైపింగ్తో మీకు బోటిక్యూ స్టైల్లో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చాలా నీట్గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఆనవాలు పెట్టుకున్నాం కదా డీస్ తోటి, సేమ్ దాన్ని ఎలా పెట్టుకున్నామో దాని ప్రకారం మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా షోల్డర్ కట్ చేసుకోవాలి, సంక కట్ చేసుకోవాలి, కింద నడుము పొడుగు కూడా కట్ చేసుకున్న తర్వాత నెక్కి అప్పుడు రావాలి. ఫస్ట్ నెక్ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనం టెన్షన్ పడతాం కదా, టెన్షన్లో అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసుకోవాలి. వీ షేప్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. మనం కట్ చేసే దానిలోనే మనం కుట్టే విధానాన్ని బట్టి నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు ఎంత నీట్గా వచ్చిందో వీ షేపు, అలా రావాలి. ఇక బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఇది మీటర్ లైనింగ్ ఇచ్చారు కానీ నేను కొంచెం తడిపి ఆరేసేటప్పటికి చాలా షింక్ అయిపోయింది. దానివల్ల చాలా కుర్స దగ్గరికి అయిపోయింది. ఐరన్ చేసినా కూడా నాకు సరిపోవట్లేదు క్లాత్ ఇది. ఫ్రంట్ పార్ట్కి అయితే చాలా జాయింట్లు అయితే పడేలా ఉన్నాయి. అడ్జస్ట్ చేసుకుని కుట్టాల్సిందే, తప్పదు. చూసారా, సంక సైడు 1 ఇంచు వదిలేను. నెక్స్ట్ ఇటు మెడ సైడ్ వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలి బ్యాక్ పార్ట్తో సమానంగా ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్ సమానంగా కట్ చేసుకుని సంక కూడా సమానంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గరికి వద్దాము. వెనకాల బ్యాక్ పార్ట్కి షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో దానికి కొంచెం కత్తితో మనం కట్ చేసుకుని అక్కడి నుంచి ఎదరమెడ మనం వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ మీద పెట్టాలి. నీట్గా పెట్టిన తర్వాత దానికి నికరం అయితే యాడ్ చేసుకోండి. నికరం పెట్టుకున్న తర్వాత
దానికి మనం తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి పెట్టుకోవాలి కదా, అక్కడి నుంచి షేప్ బెల్ట్ దాకా నికరం అయితే పెట్టుకోండి. షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేస్తామో అక్కడ నికరము, దానికి ఒక చిన్న ఖర్చు ఒకటి, పెద్ద ఖర్చు 2 ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఒకటేమో మనం టక్ పట్టడానికి, రెండోది క్యాష్ బెల్ట్ దానికి జాయిన్ చేయడానికి. నెక్స్ట్ సంఖ దగ్గర కూడా సేమ్ అంతే. హ్యాండ్ ఎతకడానికి ఖర్చు వదిలేసి కింద క్యాష్ బెల్ట్ జాయిన్. చాలా జాయింట్స్ అయితే పడేలా ఉన్నాయి నాకు. టైం ఎక్కువ పడుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నాకు. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా జాయింట్ అయితే చేసుకోవాలి. లేదంటే జాయింట్ చేయడం కొంచెం తేడాగా చేశారంటే కనుక చుంచుల కింద వచ్చి ఫ్రంట్ పార్ట్ చాలా చిరాగ్గా ఉంటుంది. అసలు కుదరదనమాట. చుంచుల కింద మనం ఎంత నీట్గా స్టిచ్ చేసినా చుంచుల కింద వస్తుంది. కాబట్టి జాయింట్ చేసేటప్పుడు క్రాస్లో ఉన్న ముక్కలు కట్ చేసుకుని మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఆ ముక్క పెట్టాను సరిపోవట్లేదు, ఈ ముక్క అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది, క్రాస్కి కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఎలా అయితే కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. క్యాష్ బెల్ట్ కటింగ్ కూడా అయితే చూపిస్తున్నాను. జాకెట్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ అయితే తడుపుకున్న తర్వాత ఐరన్ చేసుకుని అయితే కటింగ్ అయితే చేసుకోండి. అలా కాకుండా తడపకుండా బ్లౌజు కుట్టించుకున్న, మీరు కుట్టుకున్న తర్వాత వాష్ చేశారంటే బ్లౌజు కనుక అది షింక్ అయిపోయి బ్లౌజ్ అసలు చుంచుల కింద వచ్చేస్తుంది. అది మీరు స్టిచ్చింగ్ తేడా అనుకుంటారు కానీ లైనింగ్ తడపడం వల్ల అలా అయిపోయిందని అయితే అనుకోరు. క్యాష్ బెల్ట్ కూడా కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిందని నాకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ని బట్టే నాకు తెలుస్తుంది. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నాకు ఇంకా వీడియోలు చేయాలి అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. లైనింగ్ అయితే కటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసుకుందామండి. మెయిన్ బ్లౌజ్ పీస్ కూడా సరిపోవట్లేదు, దీన్ని కూడా జాయింట్ చేయవలసి వస్తుంది. దాంతోపాటు సమానంగా అయితే కట్ చేసేస్తున్నాను. ఒక చెయ్యి ఇటు సైడు, ఒక సైడు వేరే సైడ్ వేద్దామంటే ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది, నెక్స్ట్ ఈ సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇచ్చాడు. దానివల్ల మనం పెద్ద బార్డర్ ఉన్న సైడే కదా హ్యాండ్ తీసుకోవాలి. పెద్ద బార్డర్ ఉన్న సైడ్ అయితే కట్ చేసేసాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే వేస్తున్నాను. లైనింగ్ని మెయిన్ జాకెట్ పీస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అంటే మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి స్మూత్ ఫ్యాబ్రిక్ కదా, అటు ఇటు జరిగినా సరే సరిపోతుంది అనమాట. సమానంగా కట్ చేశారంటే కనుక ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది. ఇట్లా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనకి లైనింగ్ అయితే జాయింట్స్ అయితే పడతాయి అన్నాను కదా. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం జాయింట్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాష్ బెల్ట్లు కూడా సరిపోయేలా లేదు ఇది, కానీ అందులోనే అడ్జస్ట్ చేసి జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికి లైనింగ్ అయితే జాయింట్లు వేస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు సాగతీసి స్టిచ్ చేసుకోకూడదు. రెండు సమానంగా చేతితో సర్దుకుంటూ జాగ్రత్తగా స్లోగా నెమ్మదిగా అతుక్కోవాలి లైనింగ్. నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థం అవుతుంది. నేను ఛానల్ పెట్టి 1 మంతే అయ్యింది, కాకపోతే పండగ సీజన్, క్రిస్మస్ సీజన్, అటు సంక్రాంతి సీజన్ వల్ల నేను వీడియోస్ తొందరగా పెట్టలేకపోతున్నాను. పండగ అయిన తర్వాత మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో నేను షూట్ చేసి ప్రతి వీడియో